సో డెలివరీ బాయ్ ఇష్యూలో అసలు ఏం జరిగింది? మొత్తానికైతే అఖిల్ రాజు మీద చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే చూస్తున్నాం గత 2 రోజులుగా. సో మనతో పాటు మాట్లాడడానికి అఖిల్ రాజు ఉన్నారు, హీరో. బ్రదర్ ఏంటి అసలు నిన్న ఆ రోజు ఏం జరిగింది? డెలివరీ బాయ్ సార్ మీద అందరి మీరు ముందు ఐ హ్యావ్ ఎ వన్ క్వెషన్ సార్. మీరు చెప్పండి సార్. అసలు మీకేం అర్థమైంది ఆ వీడియో చూసినప్పుడు? అసలు మీకేం అర్థమైంది చెప్పండి సార్ నాకు. జనరల్లీ ఆ వీడియో చూసినప్పుడు నేను నేను నేనే అంటే మీరెలా అర్థం చేసుకున్నారో చెప్పండి సార్. ఐ జస్ట్ వాంటెడ్ టు అడ్రెస్ ఇట్. అంటే మీరెలా అర్థం చేసుకున్నారు, మీడియా ఎలా అర్థం చేసుకున్నారు అనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది సార్. మీడియా కాదు, అందరు జనాలు కూడా మీ మీదనే నెగిటివ్‌గా అయితే అందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో ఉంది కూడా మీరు అతన్ని కొట్టడానికి వచ్చినట్టు, ప్రొవోక్ చేసినట్టు. అంటే మీరు అతన్ని ప్రొవోక్ చేసినా, మీరు మీ నాన్న ఆపినా కూడా ఆపకుండా వస్తున్నందుకు సో అందరూ అయితే మీకు నెగెటివ్‌గా చాలా వరకు ఆలోచించారు. మీడియా కూడా అట్లనే ఆలోచించింది. యెస్ సార్. అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నా. యెస్ సార్. నేను నిజమే మాట్లాడుతున్నాను సార్. సో ఒక సగటు మనిషిగా చెప్తున్నాను సార్. ఒక అమ్మ మీదకి మాట్లాడినప్పుడు ఏ అబ్బాయి అయినా ఒక తల్లిదండ్రుల సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడడానికైనా, వాళ్ళని ఏమైనా థ్రెటన్ చేయడానికి వచ్చినప్పుడైనా ఏ ఏ అబ్బాయి అయినా సరే డెఫినెట్లీ ఒక 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 అగ్రెషన్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్తారేమో, ఒక అడ్రినల్ రష్‌లోకి వెళ్తారేమో. మా అమ్మనన్నప్పుడు ఎవరమ్మనన్నా కూడా ఎవరికైనా కోపం వస్తది. సో ఆ ఇష్యూలో మా అమ్మని 2 మాటలు నోరు జారాడు డెలివరీ అబ్బాయి. మా తప్పులు మా సైడ్ లేకపోయినా కూడా ఆ అబ్బాయి 2 సార్లు రాంగ్ అడ్రస్‌తో 2 టైమ్స్ మా ఇంటికొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి, మళ్ళీ ఓ 20 నిమిషాల తర్వాత వచ్చిన ఆ అబ్బాయి ఆర్డర్ ఆ అబ్బాయికి ఇచ్చేసాక కూడా ఆ అబ్బాయి తిరిగి వెళ్ళిపోకుండా ఆర్డర్ సార్, కష్టపడే వాళ్ళకి ఏంటి ప్రాబ్లము? ఆర్డర్ ఒక 500, 300 ఆర్డర్ ఉంటది. ఆ ఆర్డర్ తీసుకోవడం, అది అవతల డెలివరీ అబ్బాయికి ఇచ్చడం ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఆ అబ్బాయి డెలివరీ ప్యాకెట్ ఆ అబ్బాయికి ఇచ్చేసాక కూడా ప్రొవోకింగ్‌గా నన్ను మాట్లాడి, మా ఫ్యామిలీ మీదకి మాట్లాడి, అవన్నీ చేసుకుంటూ ఫోన్ తీసి నిన్నెక్కడనో చూసినా నేను ఆగు వీడియో తీస్తావు అని చెప్పి మాట్లాడి నన్ను నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు. ఆ ఫోన్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఆ వీడియో మీరు చాలా క్లియర్‌గా చూస్తే, నేను మా నాన్న నన్ను ఎందుకు ఆపుతున్నాడంటే, "నువ్వు ఒక యాక్టర్‌వి, అంత అగ్రెషన్‌గా వెళ్ళకూడదు నాన్న." అంటే ఆ అబ్బాయి వీడియో తీస్తున్నాడు, తప్పుకెళ్తదేమో అని చెప్పి మా నాన్న భయంతో మా నాన్న పట్టుకున్నాడు నన్ను. తండ్రిగా ఆయన నన్ను కాపాడుకోవాలి కాబట్టి అమ్మ, నాన్న నన్ను కాపాడుకున్నారు. నాకేంటి, మా అమ్మ, నాన్న నన్నడు, నేనెందుకు ఊరుకుంటా వీడిని? ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు సార్? సో, ఓకే. అలా రియాక్ట్ అయ్యి ఉండాల్సిందేమో. బట్ అయ్యాను. తప్పయింది. ఓకే. నేను నేను క్షమాపణ అడుగుతున్నాను. డెఫినెట్‌లీ ప్రతి ఒక్కరికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉండొచ్చు. వాళ్ళకిష్టమైన దాని గురించి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. నాకు మా అమ్మ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ప్రాణం నాకు మా అమ్మ అంటే. నన్ను కని పెంచింది. 9 నెలలు కని పెంచింది. తను ఏం లేనప్పుడు నన్ను చూసుకుంది, చూసుకుంది. అట్లాంటి అమ్మ పైన ఫ్రీగా వస్తే తీసుకుంటావా? అది ఇది అని మాటలు జారాడు సార్. ఆ అబ్బాయి డెలివరీ అబ్బాయికిచ్చాక ఏం పని సార్ ఆ అబ్బాయి నా మీద వీడియో తీయడానికి? ఆ అబ్బాయి వీడియోయే తీయాలనుకుంటే కిందికెళ్ళినంక ఆ అబ్బాయి ఫేస్ ఇట్లా పెట్టుకొని, నాకు అన్యాయం జరిగిందన్నా నేను మీదకెళ్ళినా అని చెప్పి చేసుకోవచ్చు కదా సార్. ఆ అబ్బాయి ఫేస్ చూపించుకొని, ఎందుకు ఆ అబ్బాయి చేయలేదు? ఇమ్మీడియేట్‌లీ నా మీదే అప్పుడే ఎందుకు రికార్డ్ చేసి చెప్పాలి? ఒక రప్చర్ అయినప్పుడు ప్రొవోకింగ్‌గా అంటే కావాలని ఫస్ట్ మీ దగ్గరకొచ్చి డెలివరీ మీకని ఇచ్చాడు. మీరేమో రాంగ్ అడ్రెస్ అని చెప్పేసి మళ్ళీ వచ్చాడని చెప్తున్నారు. అంటే మీరు ఆ డెలివరీకి సంబంధించి ఐటెమ్ ఓపెన్ చేసారా? ఏం జరిగిందసలు? సార్, ఒక ఒక ఆర్డర్ వచ్చింది సార్. మా నాన్నని ఆ అబ్బాయి వచ్చి అడిగాడంట. 201 అరుణ రెసిడెన్సీ అంటే, "హా" అని చెప్పాడు. తీసుకున్నాడు. మా నాన్న ఇంట్లోకొచ్చి అడుగుతున్నాడు, "ఎవరైనా ఆర్డర్ చేశారా?" అని. నేను పడుకోనున్నాను. నన్ను అడిగాడు మా నాన్న. అయితే, "ఏమో నాకు తెలీదు నాన్న ఎవరైనా పెట్టాం." సరే ఈలోపు ఎవరు పెట్టలే అంటే అక్కడ పెట్టుంది. మా అమ్మ వచ్చింది. మమ్మీ చూసి, "ఏంది ఇది?" అని చెప్పి ప్యాకెట్ తీసి చూసింది. మీట్ ఉంది. మా అమ్మ ఏదో పూజ చేసుకుంటున్నారు. 188 డేస్ గుడిలో డైలీ తిరుగుతున్నారు. ఏంది ప్యాకెట్ మటన్ ఉన్నట్టుంది కదా! మనం ఎవరు పెట్టలే కదా! సరే అక్కడ పెట్టేసేయండి అని చెప్పి, మా ఇంట్లో కూలర్ ఉంటది. ట్రెడ్‌మిల్ పక్క ముందే అక్కడ దాని మీద పెట్టాం. మళ్ళీ వచ్చి డోర్ కొట్టాడు ఒక 20 నిమిషాల తర్వాత. నేను లేచా. అన్నం తింటున్నా. నేను అన్నం తింటూనే లేచా ఆ అబ్బాయి దగ్గరికి ఎళ్లి డెలివరీ తీశా. ఆ అబ్బాయి వచ్చి, "అన్న రాంగ్ అడ్రెస్ వచ్చింది ఇచ్చేయి" అని అన్నాడు. ఇట్లనే మాట్లాడాను. దురుసుగా మాట్లాడాను. నేను చెప్పిన, "రాంగ్ అడ్రెస్ వస్తే ఓకే భయ్యా, నాకు అర్థమైంది. నేను ఇస్తాను. బట్ నువ్వు రాంగ్ అడ్రెస్ ఇచ్చావని నాకు చెప్తున్నావు కదా! ఎందుకు రాంగ్ అడ్రెస్ ఇచ్చావు? నీకు ఓటీపీ లేదా? ఇది ఈ డెలివరీ పేరేంటి? ఎవరి పేరు మీద వచ్చింది? ఆ పేరు చెప్పు. సుమిత, అఖిల, రాఘవ, ఆ పేరేంటి అని అడిగా. ఆ పేరు చెప్పలేదు. మళ్ళీ కాల్ కూడా చేయలేదు. ఏం చేయకుండా మా ఇంట్లో ఇచ్చేసి వదిలేసి వెళ్ళిపోయి 20 నిమిషాల తర్వాత వస్తే, మేమేదో ప్యాకెట్ ఏదో అనుకుని ఓపెన్ చేసి పక్కన పెట్టాం. సరే అని చెప్పి ఆ అబ్బాయికి ఇచ్చేసాం. ఫ్రీగా వస్తే తీసుకుంటారా అది ఇది అని. మా అమ్మ లోపల ఉంది. అటు నుంచి ప్యాకెట్ తీసుకొని వస్తున్నారు. అక్కడి నుంచి ఇట్లా చేతుల నుంచి ఇట్లా తీసి ఇస్తున్న టైంలో అడిగాడు. ఫ్రీగా వస్తే తీసుకుంటారా? ఓపెన్ చేస్తారా? అది ఇది అని మాట్లాడినాడు. ఎవరు సార్ ఆ అబ్బాయి? ఒక 20 నిమిషాల తర్వాత వస్తే, మా ఇంట్లో ఒక 20 నిమిషాలు ఉన్నప్పుడు అది మా వస్తువులాగా ట్రీట్ చేసుకొని తెలియకుండా మేము ఓపెన్ చేసాం. మేము ఆ అబ్బాయికి సారీ చెప్పే ఇచ్చాం. "తీసుకో బాబు, నీ డెలివరీ నీ నీ ఆర్డర్ నువ్వు తీసుకో" అని చెప్పి ఇచ్చా. ఇచ్చాక వెళ్ళిపోవాలి కదా!
వెళ్ళిపోకుండా ఫ్రీ వస్తే తీసుకుంటారా అని మాటలు మాట్లాడారు సార్. మీరు ఊరుకుంటారా సార్ మీ అమ్మ నాన్న మీదకి ఫ్రీ వస్తే తీసుకుంటారా అని? మా మమ్మీ అప్పుడు అన్నారు, "తూ ఇది మనకెందుకురా, ఇచ్చేసేవా అబ్బాయిది అబ్బాయికి" అని చెప్పి మా మమ్మీ అన్నారు. అది తీసుకొని ఇచ్చేసినాం. ఇచ్చేసాను సార్ ఆ అబ్బాయికి. ఇచ్చేసాక ఆ అబ్బాయి అది తీసుకొని వెళ్ళిపోకుండా ప్రొవోకింగ్‌గా మాటలు మాట్లాడాడు సార్. అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. "నిన్నెన్నో చూసినా, నువ్వు ఎవడో ఉన్నట్టున్నావు కదా, నిన్ను వీడియో తీయాలనా" అని అన్నాడు. నన్ను వీడియో తీసేది ఎందుకు భయ్యా? నీ ఆర్డర్ నీకు ఇచ్చినా కదా, తీసుకొని వెళ్ళిపో జాగ్రత్తగా. నేను తప్పు చేసినావా? నువ్వు తప్పు చేసినావా? సరే పొరపాట్లయినా అయిపోయింది. సరే వెళ్ళిపో అని చెప్తే రివర్స్‌కి ఇట్లా మాట్లాడితే ఎవరికి కోపం రాదు సార్. నేను ఆ అబ్బాయి డెలివరీ ఆ అబ్బాయి దగ్గర ఉంటే ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నాడు. సరే ఓకే, నువ్వేం చేస్తావు? రికార్డ్ చేస్తున్నా బెదిరిస్తున్నాడు. రికార్డ్ చేస్తే వాడు అన్న మాటలు పోవు కదా సార్. ఎక్కడికి పోతాయి సార్? మీరు ఓన్లీ 30 సెకండ్స్ క్లిప్ చూసారు. ముందు జరిగిన రప్చర్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ ఏంటనేది ఎవరు అడ్రస్ చేయలేదు సార్. తెలుసుకోవాలి కదా సార్. ఊరికే డెలివరీ అబ్బాయి మీద ప్రతాపం చూపించడానికి ఏం పని సార్? ఒక 2017, 16 ఆ టైంలో నేను డెలివరీలు చేసుకొని బతికినా సార్. నాకు అన్నం పెట్టిన డెలివరీ సంస్థ సార్ జాబ్. డంకిన్ డోనట్స్ అనే సంస్థలో నేను డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యేసి నేను జాబ్ చేశాను సార్. అలాంటి సంబంధించిన ఈ డెలివరీ అబ్బాయిల మీద ప్రొవోకింగ్ సార్. డెలివరీ అబ్బాయిలు అందరూ వచ్చారు ఈ అబ్బాయి సైడ్ మాట్లాడడానికి. సో, ఆ అబ్బాయి డెలివరీ ఆ అబ్బాయికి ఇచ్చేసాను. ఇచ్చేసాక వెళ్ళిపోకుండా వీడియో తీసాడు ఆ అబ్బాయి. సారీ చెప్పిన తర్వాత కూడా ఇంత రప్చర్ ఎందుకు జరిగినట్టు మరి? సార్ ఆ అబ్బాయి మాట్లాడిన విధానం సార్. అంటే ఫ్రీ వస్తే తీసుకుంటావా అనే ఒక 2 మాటలు ఏవైతే ఉన్నాయో అది తప్పు. ఇంకా మాకు తెలీదు. మేము అనుకోకుండా తీసుకున్నాం. సార్ అబ్బాయికి డబ్బులు ఏమన్నా ప్రాబ్లమ్ అయితే ఆ అబ్బాయికి ఇచ్చేద్దామని మా నాన్న అబ్బాయి నెంబర్ కూడా తీసుకున్నాడు. కిందకెళ్ళాక మళ్ళీ ఆ అబ్బాయి నెంబర్ తీసుకున్నాడు. ఆ అబ్బాయికి సంబంధించిన డాటర్ వాళ్ళు ఎవరు తీసుకోకపోతే ఆ సంబంధించిన ఏం డబ్బు ఉందో చెప్పు నేను ఇచ్చేస్తాను అన్నాడు మా నాన్న. అయినా కూడా వీడియో తీసేసుకున్నాడు. వీడియో తీసేసుకొని ఏంటంటే సోషల్ మీడియాలో హీరో కదా, ఎవరో ఉన్నట్టున్నాడు క్యాండిడేట్, ఈయనని వాడుకొని నేను ఫేమస్ అయిపోతా, నేను మాట్లాడతా, నేను విక్టిమ్ కార్డ్ యూజ్ చేస్తా అని చెప్పి మాట్లాడినాడు సార్. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే 30 సెకండ్స్ వీడియోలో నన్ను మా అమ్మ నాన్న ఆపారు సార్. నేను ఎక్కడన్నా డెలివరీ బాయ్స్ దగ్గరికి వెళ్ళి నేనేమన్నా డెలివరీ బాయ్ డాష్ డాష్ అని నేను ఏదైనా మాట్లాడానా సార్? ఏదైనా సంబోధించానా? అక్కడ నేను మాట్లాడిన మాట చాలా క్లియర్‌గా ఉంది సార్. ఆ వీడియోలో డెలివరీ బాయ్ కూడా మీ అమ్మ తన ముఖం మీద ఉంచింది, ఆంటీ నా ముఖం మీద ఉంచింది అన్నట్టు కూడా మాట్లాడిన క్లిప్ కూడా చూసాం. సో నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందా మరి? సార్ అబ్సల్యూట్‌లీ అలాంటి విషయం ఏం జరగలేదు సార్. అది 100% జరగలేదు సార్. ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఉంది సార్. ఇంట్లో ఉన్న అమ్మ ఆ అబ్బాయి మీదకి ఎక్కడి నుంచి వెళ్ళి ఉంచుతది సార్? ఇక్కడి నుంచి ఆర్డర్ తీసుకొని ఇలా ఇచ్చి నాకిస్తే నేను అది తీసి ఆ అబ్బాయికి ఇచ్చేసా. నాన్న తీసుకొచ్చి ఇచ్చేసి పంపించేసిండు. కింద పంపిస్తున్నప్పుడు కూడా మాటలు మాట్లాడుతున్నాడు. నోరు జారాడు. నేను ఏం చేశా, బాబు నీ ఆర్డర్ నీకు వచ్చింది కదా, ఇక్కడ గొడవ చేయకు, రప్చర్ చేయకు, నువ్వు కిందికి దిగు అని చెప్పి నేను అడిగా, అడ్రస్ చేశా. కిందికి దిగు అంటే నేను ఫోన్ తీస్తా, ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాడు. ఫోన్ తీసుకొని రెడీగా పెట్టుకొని ప్రిపేర్డ్ ఉండి వీడియో తీశాడు. కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి మా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా సార్, ఆ అబ్బాయిని కూడా తీసుకురండి. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కదా సార్. ఆ అబ్బాయిని అడగండి, నేను నిజంగా కొట్టానేమో. నేను కొడితే సీసీటీవీ ఫుటేజ్లో వీటిల్లో ఉండాలి కదా సార్. సార్ నేను కొట్టాను సార్. కొడితే ఆ అబ్బాయికి ఎక్కడ దెబ్బ తగిలిందో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, లేదా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి సార్. ఎందుకు ఇవ్వలేదు సార్ ఆ అబ్బాయి? నేను అడుగుతున్నాను సార్, ఎందుకు ఆ అబ్బాయి ఏం తప్పు చేశాడు మరి? అంత తప్పు ఏం చేశాడు సార్ ఆ అబ్బాయి? నేను అంత దూషించానని మీడియా సంస్థ వీళ్ళందరూ నన్ను అంటున్నారు సార్. అబ్బాయి ఏం తప్పు చేశాడని ఆ అబ్బాయి రాకుండా కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నాడు సార్. అలా కాదు కదా సార్. ఆ అబ్బాయికి అర్థమైంది, ఆ అబ్బాయి ఏంటి ఏదో అటెన్షన్ గెయిన్ చేయాలి, ఇదేదో అయింది, నాకు ఇన్స్టాగ్రామ్లో 4 వీడియోలు పెడితే నాకు వైరల్ అవుతుందేమో అనుకున్నాడు. వెళ్ళాడు, పెట్టాడు, వైరల్ అనే పెట్టాడు. ఆ స్టేట్మెంట్ ఆ అబ్బాయి హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది కూడా చూడండి కావాలంటే, వెళ్ళి వైరల్ అని ఉంటుంది. అంటే అది ఏంది, నాకు జస్టిస్ చేయమని అడగండి. వీడియో తీసి అన్న నాకు ఇలా అయిందన్న, ఇలా ఆ అబ్బాయి వీడియో కూడా పెట్టుకొని. ఇంకొకటి వైరల్ అని చెప్పేసి కావాలని చేశారని అంటున్నారు. అంటే నిజంగా ఇంకొక అపార్ట్మెంట్ 201కి రావాల్సింది మీరు అక్కడ ఉంటారని తెలిసే వచ్చారా? ఇదంతా మరి ప్రీ ప్లాన్‌గా జరిగిందా? లేకపోతే తెలియకుండా జరిగిందా? ఏమంటారు మరి? సార్ అది నాకు ఐడియా లేదు సార్. నేనైతే నా సైడ్ నుంచి ఉన్న కంప్లైంట్ లాస్ట్ టైం కూడా మాకు రాంగ్ ఆర్డర్స్ వచ్చాయి. అందుకు కాబట్టి నేను కూడా వెళ్ళి ఎందుకు బాబు అని అడ్రస్ చేశాను. రెగ్యులర్గా వస్తున్నాయి సార్. లాస్ట్ టైం ఏదో కాండం ప్యాకెట్స్ వచ్చినాయంట, సిగరెట్ ప్యాకెట్లు వచ్చినాయంట, ఏదో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో అవి ఏదో వస్తుంటాయి సార్. సో అది రాంగ్ అడ్రస్. తను కూడా ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు చేలం రెసిడెన్సీ అని క్లియర్గా ఉన్నప్పుడు కూడా ఆ అబ్బాయి కూడా 201 ఆపోజిట్ అరుణ రెసిడెన్సీ అని పెట్టుకున్నాడు. సుమిత్ అని ఎవరో ఉన్నారు సార్. నేను మొన్న వెళ్ళి మాట్లాడాను. ఏంటి భయ్యా మీ ఇంటి అడ్రస్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు పెట్టుకోవచ్చు కదా, మాది ఎందుకు పెట్టారు? నాకు రప్చర్ అవుతుంది కదా, నేను యాక్టర్, సో తెలుసో తెలియక మీరు పెట్టారో లేదో నాకు తెలియదు. సో నా ఇష్యూస్ నాకు ఉంటాయి. నా ఫ్యామిలీ ఏదో చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మా నాన్న కానిస్టేబుల్. మేము మా 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 ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆడపిల్ల ఉంది. ఏ నెగిటివిటీ ఎవరు ఎలా చేద్దాం అనుకున్నారు, ఏది ఎలా అవుతుందో మాకు తెలియదు సార్. జాగ్రత్తగా ఉన్నా.
ఆ అబ్బాయి అంటున్నాడు వీడియోలో, మా అమ్మ నక్కని తిట్టినారని మాట్లాడుతున్నాడు సార్. మా అమ్మ అక్కడే ఉంది సార్. మా అమ్మని అక్కడే అన్నాడు వాడు. అక్కడ అన్నాడు కాబట్టి అక్కడ రియాక్ట్ అయ్యాను సార్ నేను. వాళ్ళ అమ్మ నాన్నని నేనేం తిట్టలేదు సార్. డెలివరీ ఆ వీడియోలో కూడా మీరు చూసినట్టయితే నేనొచ్చి నీ ప్రాబ్లమ్ ఏంటి భయ్యా, రాంగ్ అడ్రస్ ఇచ్చామని అన్నా కానీ డెలివరీ నువ్వు చేసే అది ఇది అని నేను ఎక్కడ తప్పు మాట్లాడలేదు సార్. నేను 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 కాన్షియస్గానే ఉన్నా. ఇట్స్ జస్ట్ దట్ మా నాన్న నన్ను పట్టుకోవడం వల్ల అదేంటంటే అందరికీ ఏంటంటే చాలా అగ్రెషన్గా ఉన్నా అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా అగ్రెషన్గా ఉన్నారు కాబట్టి అందరూ కూడా డెలివరీ బాయ్ సింపతి అనేది డెలివరీ బాయ్కి అయితే గెయిన్ అయిన పరిస్థితి. సో మీరు మీ నాన్న ఆపుతుంటే కూడా ఆగట్లేదు అని చెప్పేసి కూడా వీడియోలో అయితే కనబడింది. సో మీడియాతో పాటు సామాన్య జనాలు కూడా చాలా వరకు అనుకున్నారు. నిన్నటి నుంచి ట్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని నానా బూతులు కూడా తిడుతున్నారు. సో ఏం చెప్తారు మరి? సార్ ఒక విషయాన్ని ఏదైనా పూర్తిగా తెలుసుకోవాలి సార్. మొన్న ఇలాగే కేరళలో ఒక అబ్బాయి తను నిజంగా హజాల్ట్ చేయలే, అంటే తను నిజంగా అది చేయలేదు సార్. ఆ అమ్మాయి ఏదో పెట్టింది. అంటే మనకు తెలియకుండా మన చుట్టూ సోషల్ మీడియాలో మనకి ఏది నిజం ఏది తెలియకుండా ప్రాబ్లం అయిపోద్ది. ఆ అబ్బాయి చచ్చిపోయాడు సార్. ఈ ఈ కామెంట్లు ఇవన్నీ చూసి నాకు కూడా భయం వేసింది సార్. నాకు ఏమైనా అయింది మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు నేనన్న భయం వేసింది సార్ నాకు. పొద్దున నేను నా కార్లో మా అమ్మ రోజు గుడికి వెళ్తుంది. ఈరోజు సరే కార్ తీసుకొని గుడికి వెళ్తుంటే రాళ్ళు తీసుకొని వెంబడి పడుతున్నాడు సార్ డెలివరీ బాయ్స్. నేను ఏమైనా టెర్రరిస్ట్నా సార్? ఇక్కడ స్టేషన్ ఉంది కదా సార్, వందల వేల మంది డెలివరీ బాయ్స్ అందరూ కలిసి నేను తప్పు చేస్తే స్టేషన్కి వచ్చి మాట్లాడమన్నాను సార్. నన్ను స్టేషన్కి పిలిపించండి. నేను లంగనా దొంగనా సార్? ఏం తప్పు చేశాను సార్ నేను? ఆ అబ్బాయికి తప్పు జరిగితే నేను క్షమాపణ చెప్తాను. నాకేం ఈగో లేదు. ఆ అబ్బాయి కాలు మొక్కి కూడా చెప్తాను, బాబు తప్పైంది బాబు నన్ను క్షమించు అని. నేను చెయ్యని దానికి నా ఇంట్లో నేను ఉంటే వేరే రాంగ్ ఆర్డర్ వచ్చి అది రప్చర్ క్రియేట్ చేసి మా అమ్మనే అని నన్నే డీఫేమ్ చేసి నన్నే ఇన్ని అమ్మనా బూతులు ఏంటి సార్? ఆ బూతులు నేను చదవలేకపోతున్నాను సార్ నేను అవన్నీ. లక్షల మంది వేల మంది కామెంట్లు కొడుతూనే ఉన్నాను. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోండి సార్ ఫస్ట్. మీడియాని కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ ఒక న్యూస్ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా అని మీడియాలో నేను ఒకప్పుడు పనిచేశాను. నిజాన్ని నిర్భయంగా చూపించాలి, అస్సలు తప్పే కాదు. కానీ ఒక చిన్న క్లిప్ 30 సెకండ్ల క్లిప్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాదా కొట్టు అనే ప్రొవోకింగ్ మాటలు కూడా ఉన్నాయి ఆ అబ్బాయిని. అంటే నన్ను అక్కడ వీడియో పెట్టుకొని అన్ని ప్రొవోకింగ్గా మాట్లాడాడంటే మీద నన్ను ఇంకెన్ని మాటలు అనుంటాడు ఆ అబ్బాయి? అంటే నేను దురుసుగా వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టాలి. కొడితే ఆ అబ్బాయి ఇంకా సింపతి గెయిన్ చేయాలి, ఇంకా వైరల్ అవ్వాలి. సార్ నేను కాన్షియస్గానే ఉన్నాను సార్. కాన్షియస్గా ఉన్నాను కాబట్టి నేను వెళ్ళి అబ్బాయిని నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాను సార్ నేను. లేకపోతే నిజంగానే మా అమ్మ అంత కోపం ఉన్నప్పుడు నేను వెళ్ళి కొట్టేవాడిని సార్. నేను కాన్షియస్గానే ఉన్నాను, నేను రెస్పాన్సిబుల్గానే ఉన్నాను సార్. చెయ్యి చేసుకోలేదు సార్ నేను అసలు. అబ్బాయి మీద అసలు నేను ఒక్క చెయ్యి కూడా చేసుకోలేదు. నేను జస్ట్ అబ్బాయి నువ్వు దిగు, నీ ఆర్డర్ నీకు ఇచ్చాక నువ్వు వెళ్ళిపోకుండా వీడియోలు తీస్తున్నావు అని చెప్పి నేను అడ్రస్ చేశాను. సో ఇండస్ట్రీస్ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? ఎందుకంటే నిన్నటి నుంచి బాగా రప్చర్ అయింది, సోషల్ మీడియాలో కూడా పెద్దగా వైరల్ అయిన సంగతి. సో ఇండస్ట్రీ నుంచి మీకు ఎవరైనా సపోర్ట్ గానో లేకపోతే ఏం జరిగిందని ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఫ్రెండ్స్ కానీ మీ కో ఆర్టిస్టులు కానీ? సార్ పొద్దున్నుంచి నేను స్టేషన్లోనే తిరుగుతున్నాను సార్. అన్నం కూడా తినలేదు. పొద్దున్న 10 గంటలకు నేను బయటకు వెళ్తే మా ఇంటి మీద రాళ్ళు దాడులు ఇవన్నీ చేసిన వచ్చి కూర్చున్నా సార్. నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నాకేం తెలియదు సార్. ఇప్పటిదాకా స్టేషన్లోనే ఉన్నా. ఆ అబ్బాయి కూడా డే 1 రోజే నేను కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ అబ్బాయికి స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు సార్. తప్పు చేసినోడైతే ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయ్యి కూర్చుంటాడు? ఆ అబ్బాయి తీసుకొని రావచ్చు కదా సార్. నేను ఇక్కడ సీఎం గారిది మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఆఫీస్లో స్టేషన్లో ఎవరు లేరు. నేను 1.5 అవర్ వెయిట్ చేసి నా కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయా. ఆ అబ్బాయిని నిజంగా నేను కొట్టినా అని అంత స్ట్రాంగ్గా ఎవిడెన్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడే వెయిట్ చేయాల్సింది కదా సార్, స్టేషన్ పోలీస్ వాళ్ళు వచ్చే వరకు. ఆ రోజే సార్ట్అవుట్ అయిపోయేది. నేను కూడా తీసుకెళ్ళి అదే రోజు ఆ అబ్బాయికి టెస్ట్ చేయించేవాడిని. ఆ అబ్బాయి మందు తాగేసి వచ్చిండా, ఏం తీసుకొని వచ్చినాడు, ఏ మత్తు పదార్థంలో వచ్చినా అదే రోజు నేను కూడా చెప్పేస్తాను కదా సార్. నెక్స్ట్ డే మళ్ళీ నిన్న కూడా వచ్చాడంట. మీకు అనుమానం ఉందా డ్రంక్ చేసి వచ్చాడని చెప్పేసి అని అంటున్నారు? ఇంతకుముందు నాతో కూడా మాట్లాడారు ఆఫ్ ద రికార్డ్‌లో. డ్రంక్ చేసి వచ్చినట్టు మీకేమన్నా ఆ మూవ్‌మెంట్ ఏమైనా కనబడిందా? సో డెఫినెట్లీ సార్. ఒక ఆర్డర్ మీద క్లియర్‌గా 201 అరుణ రెసిడెన్సీ ఆపోజిట్ అని ఉన్నప్పుడు అది ఇయ్యకుండా చూసుకొని హడావిడిలో వస్తే ఓకే సార్. ఆ అబ్బాయి జాయిన్ అయ్యి 1 వీక్ అయిందో, 2 వీక్స్ అయిందో. ఆ అబ్బాయికి స్విగ్గీ ఆర్ జెప్టో ఏది యూనిఫామ్ కూడా లేదు సార్. ఎలా నమ్ముతారు సార్ ఆ అబ్బాయిని? ఎందుకు నమ్మాలి సార్? ఆ అబ్బాయి నిన్న కూడా స్టేషన్‌కి వచ్చాడంట సార్ నైట్. వచ్చినప్పుడు ఫోన్ తీసుకొని రాలేదంట. ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని స్టేషన్‌కి రాలేదంట. ఏం తప్పు చేశాడు సార్ ఆ ఫోన్ తీసుకురాకుండా ఉండడానికి? అంటే దాంట్లో ఏం చాటింగ్ చేశాడు సార్ ఆ అబ్బాయి? ఎవరిని ప్రొవోకింగ్ చేశాడు? ఎవరిని స్విగ్గీ డెలివరీలు, ఈ డెలివరీ యాప్స్ స్విగ్గీ డెలివరీ యాప్ బయ్యాలు, డెలివరీ బాయ్స్ అబ్బాయిల గ్రూప్స్‌లో ఏం మెసేజ్ చేశాడు సార్? నాకెలా తెలుస్తది సార్? తీసుకురావాలి కదా!
అంత భయం ఉన్నప్పుడు వచ్చి కంప్లైంట్ చేయాలి సార్. ఇప్పుడు ఈరోజు వచ్చి ఇక్కడికి ఈరోజు పిలిస్తే వందల మంది డెలివరీ బాయ్‌లని అందరినీ వాళ్ళ 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 డే మొత్తం కిల్ చేశాడు సార్. వాళ్ళు రోజు అంటే రోజు కాయ కష్టం చేసుకుంటున్నారు సార్. నేను కాయ కష్టం చేసుకునేవాడిని. అలానే వచ్చిన. వాళ్ళందరికీ ఈరోజు టైం కిల్ అయినట్టే కదా సార్. వాళ్ళందరూ ఎవరో ఒకరు డబ్బులు లేకుండా పస్తులు ఉన్నట్టే కదా సార్. ఎవరు వాళ్ళు సార్? నేను ఇంతకుముందు వాళ్ళతో కూడా మాట్లాడాను. నేను చేసింది తప్పయింది. వాళ్ళు కూడా వాళ్ళతో సపోర్టర్స్‌గా వచ్చిన వాళ్ళు కూడా తప్పయింది. మేము క్షమించండి అని కూడా చెప్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారు. చేసింది తప్పు. ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది. దానికి మాత్రం మేము ఏం చేయలేము. సో తప్పైతే జరిగిపోయిందని వాళ్ళు అంటున్నారు. సో మీరు ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారా? ఏం జరుగుతుంది అసలు మరి? సార్ యాజ్ పర్ నేనైతే నా లీగల్ పరంగా నేనెళ్ళాను సార్. నేను నేను తప్పు చేస్తే నన్ను శిక్షించడానికి జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. పోలీసున్నారు అడ్రెస్ చేయడానికి లాయర్స్ వీళ్ళందరూ ఉన్నారు సార్. నేను దానికి కట్టుబడి ఉంటాను సార్. నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పండి. నన్ను చెప్తూ కొట్టినా పర్లేదు సార్. నేను 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 తీసుకోగలుగుతాను సార్. బట్ తప్పు చేయకముందు ఒక రాంగ్ ఎలిగేషన్ ఒక చిన్న వీడియోని తీసుకొని, ప్రొవోకింగ్ చేసిన వీడియోని తీసుకొని, సోషల్ మీడియాలో అన్నిట్లలో నన్ను దూషించడం, నా కుటుంబాన్ని దూషించడం, హేట్ రేట్‌ని చానా పెంచి పెంచి పోషించారు సార్. అందరూ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్, వ్యూస్ కోసం ఏంటంటే వాళ్ళకి న్యూస్ కావాలి. డెఫినెట్‌లీ ఓకే. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్ ఈస్ ఎ ఎర్నింగ్ ప్రాసెస్ ఓకే. బట్ కానీ నిజం మాట్లాడాలి. అంటే ఒక బయాస్డ్‌గా ఉండొద్దు సార్. నేనే తప్పు చేశా. అఖిల్ రాజ్‌దే తప్పు. అఖిల్ రాజ్‌కి ఇంత బలుపా? అఖిల్ రాజ్ విలనా అని ఏసారు సార్. అది తప్పు అంటున్నాను సార్. తెలుసుకోండి. తప్పు తెలుసుకోండి. అఖిల్ రాజ్ నిజంగా తప్పు చేస్తే అఖిల్ రాజ్ నిజంగా తప్పు చేశాడని పెట్టండి సార్. ఎన్ని మాటలన్నా అనండి సార్. నేను పడతాను. బట్ ఒక తప్పు చేయకముందు తప్పు నేను చేశాను నన్ను ఇంత దూషించడం ఎవరు సార్ బాధ్యులు? మా ఫ్యామిలీకి ఏమైనా అయితే ఈరోజు రాయిలు పట్టుకొని కొట్టారు సార్. సరే సార్ ఆ అబ్బాయిది ఏదో ఇష్యూ అయింది. ఆ అబ్బాయి మాట్లాడతాడు, నేను మాట్లాడతాను సార్. ఇంతమందిని ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి సమాజానికి ఏం చెప్పాలనుకున్నాడు సార్ ఆ అబ్బాయి? నేను అడుగుతున్నాను సార్. ఆ అబ్బాయి ఏం చెప్పాలనుకున్నాడు సార్? నాకు అర్థం కాలేదు సార్. ఆ అబ్బాయి ఏం చెప్పాలనుకున్నాడు నిజంగా? ఇంతమందిని తీసుకొచ్చాడు. వాళ్ళ జాబ్ కిల్ అయిపోయింది. ఇప్పుడు వేరే ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడిప్పుడే మీరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించుకుంటున్నారు. ఈ టైంలో ఈ ఇమేజ్ డ్యామేజ్ ఇష్యూ మీకేమన్నా ఎట్లా అయితదనుకుంటున్నారు? సార్ డ్యామేజ్ ఏమైందో అనేది మీకు ఆల్రెడీ తెలుసు సార్. డ్యామేజ్ అనేది జరిగిపోయింది సార్. బయటకొచ్చి నేను అయ్యో! నోరు కొట్టుకొని నెత్తి కొట్టుకొని చెప్పినా గూడా నేను తప్పు చేయలేదన్నా గూడా ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే నేను ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిలాగా ఫీల్ అవుతున్నారు సార్. నేను ఒక మిడిల్ క్లాసోనే సార్. నేను హీరోని అయినంత మాత్రాన నేనేదో రాయల్టీగా వచ్చి ఇక్కడ కూర్చోలేదు సార్. నన్ను గంట సేపు 2 గంటలే నిల్చోబెట్టారు సార్. సో నేను 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 మిడిల్ క్లాసే కదా సార్. నేను ఏం సక్సెస్ కొట్టాను సార్. ఒక్క సినిమానే సక్సెస్ కొట్టాను సార్. నా కెరియర్, నా లైఫ్ ఇంకా చాలా ఉంది సార్ నా జర్నీ. 10 సంవత్సరాలు కష్టపడి వచ్చాను సార్ నేను. నేను డెలివరీ బాయ్‌గా పనిచేశాను. ఎంతో కష్టం అనుభవించి ఈ స్థాయికొచ్చాను సార్. ఎవరైనా ఎందుకు నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న నేను ఇన్‌ఫాక్ట్ సార్ డెలివరీ బాయ్స్ ఎప్పుడు కలిసినా కూడా నేను మాట్లాడతాను. "మీ ప్రాబ్లమ్ ఏంటయ్యా? ఎలా వస్తుంది? మీరు ఎలా తింటున్నారు? ఎలా కష్టపడుతున్నారు?" అని ఇవన్నీ మొన్నటికి మొన్న 'దిల్‌సుఖ్ నగర్‌లో' ఇష్యూ అయ్యి అందరూ చేసినప్పుడు కూడా నేను బాధపడ్డాను. అరే! వాళ్ళు ఇంట్లలో నుంచి ఎక్కడి నుంచో వస్తారు. 6,000, 5,000 అంతంత కష్టపడి ఇక్కడ కష్టపడుతున్నారు. నేను ఏదైనా ఇన్‌స్పైరింగ్ స్టోరీ చేయాలి ఒకటి. వీళ్ళ కోసం ఒక ఇన్‌స్పైరింగ్ స్టోరీ చేయాలని నేను అలాంటి కథ కోసం ఎతుక్కుంటున్నా సార్. అట్లాంటిది నేనెందుకు సార్ వాళ్ళని డెలివరీ బాయ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, మీ వోడిని నేను ఏది తప్పుగా మాట్లాడలేదన్నా. మీరు అలా ఫీల్ అయ్యి ఉంటే ఐయామ్ వెరీ వెరీ సారీ ఫర్ దట్. నాకు ఎలాంటి ఈగో లేదన్నా. ఎలాంటి అవహేళన చిన్న చూపు ఏది లేదన్నా. నేను ఒకప్పుడు డెలివరీ బాయ్‌గానే నేను డెలివరీలు చేసుకొని వచ్చిన. నాకు అన్నం పెట్టిన జాబ్‌ని కాళ్ళతో తన్నేంత అర్హత, యాటిట్యూడ్ నాకు రాలేదన్న. దయచేసి నిజమేంటో తెలుసుకోండి. తర్వాత మీరు కామెంట్ చేయండి. ఏదైనా చేయండి. మా ఫ్యామిలీ మీదకి కొట్టడానికొచ్చారన్న. ఆ రెచ్చగొట్టడం వీడియోస్ అన్ని వల్ల. మా ఫ్యామిలీకి ఏమన్నా అయితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? సో, థ్యాంక్ యూ. అండ్ ఇమ్మీడియేట్‌లీ నేను చెప్పగానే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్‌గా స్పందించి దాని మీద చర్యలు అండ్ యాక్షన్ తీసుకున్నారు సార్. కంప్లెయింట్ కూడా చేశాను. తీసుకున్నారు. అండ్ ఐ విల్ బి థాంక్‌ఫుల్ టు ద పోలీస్ అండ్ తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. అండ్ మీడియా ఆల్సో థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ ద మీడియా ఆల్సో. సో ఖచ్చితంగా డెలివరీ బాయ్ ఇష్యూలో నా తప్పు గాని, మా ఫ్యామిలీ తప్పు గాని ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే డెలివరీ బాయ్ మాట్లాడిన తీరు ఏదైతే రాంగ్ డెలివరీ ఇచ్చిన తర్వాత 20 మినిట్స్ తర్వాత మళ్ళీ తనే వచ్చి ఆ ప్యాకెట్ కూడా ఇచ్చాం. మేము డబ్బులు కూడా ఆఫర్ చేసాం. మా నాన్న కూడా నీకు లాస్ కావద్దు అంటూ మా డ్యాడీ డబ్బులు కూడా ఆఫర్ చేస్తే
ఫ్రీగా వచ్చింది మెక్కారా లేకపోతే ఫ్రీగా వచ్చింది పుక్కడికొస్తే తీసుకుంటారా అన్నట్టు ఒక ప్రోయగ్ లాంగ్వేజ్లో మాట్లాడారు. సో అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయింది. చాలా వరకు నేను కంట్రోల్‌లో ఉన్నాను. సో వీడియోలో చూపెట్టినట్టు మా నాన్న ఆపితే నేను వెళ్ళకుండా ఉన్నదానికి సో మా అమ్మ నాన్నను బూతులు తిడితే ఖచ్చితంగా ఏ కొడుక్కైనా కోపం వస్తుంది. సో ఆ కొడుకుగా రియాక్ట్ అయ్యాను. గతంలో నేను డెలివరీ బాయ్‌గా పనిచేసే ఈ స్థాయికి వచ్చాను. నేను హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు కూడా డెలివరీ బాయ్‌గా పనిచేశాను. వాళ్ళ కష్టాలేంటో నాకు తెలుసు. కేవలం ఒక కుట్రతోని ఇదంతా జరిగిందని చెప్పేసి నాకైతే అర్థమవుతుంది. కేవలం సోషల్ మీడియాలో హైప్ కావాలని నన్ను పావులా వాడుకున్నాడు తను. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో నా తప్పు లేదు. ప్రజలు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సోషల్ మీడియాలో చాలా వరకు నన్ను ట్రోల్ చేస్తున్నారు. నిజాలు తెలుసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీడియా కూడా వన్ సైడ్ వర్షన్ ఎయ్యొద్దు. ఖచ్చితంగా ఇరుపక్షాలది విన్న తర్వాత మీరు తీర్పు చెప్పాలని చెప్పేసి కూడా హీరో అఖిల్ రాజు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కోటితో సురేష్ ఆర్టీవీ కోసం హైదరాబాద్.